ఈ కీర్తన భాగంలో ఉన్న 35 వచనాలు సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు సమస్త సృష్టిని ఏ విధంగా క్రమపరుస్తున్నాడో, ఆ క్రమపరుస్తున్న దేవుని దయను సృష్టి అంతా ఎలా వెదుగుతుందో రాయబడి ఉంది. ఈ సృష్టి అంతటలో ప్రథమ ఫలముగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనము సృష్టి అంతటికంటే అధికముగా నిత్యము దేవుని దయను వెతికేవారుగా ఉండాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు మనలను దేవుడు సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండుటకు మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక నిత్యము మన దేవుణ్ణి వెతికే అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఆ దేవుని దయను వెతికే అనుభవం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే దేవుడు మన జీవితాన్ని క్రమపరుస్తాడని ఈ కీర్తన భాగము మనకి తేటగా బోధిస్తుంది. సృష్టిని ఎలాగైతే దేవుడు క్రమపరుస్తున్నాడో ఆ విధంగానే ఆయన ఏర్పరచుకున్న ప్రజలమైన మనల్ని కూడా ఆయన క్రమపరిచేవాడై ఉన్నాడని ఈ కీర్తన భాగం మనకి చాలా తేటగా బోధిస్తుంది. ప్రియులారా, దేవుడు ఏ విధంగా మనల్ని క్రమపరుస్తాడో కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము ఈ కీర్తన భాగాన్ని ధ్యానిద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథం, ఇది దేవుడు తను ఏర్పరుచుకున్న ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి స్థిరమైన వాగ్దానము అని రాయబడి ఉందండి. చరిత్రకారులు, బైబిల్ పండితులు ఈ మాట రాశారు. దేవుడు తను ఏర్పరుచుకున్న ప్రజలను ఏ విధంగా క్రమపరుస్తాడో యెషయా గ్రంథంలో వివరించబడింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనము నుండి 13 వరకు ఈ మాటలు రాయబడ్డాయండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరుచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నిన్ను నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీ వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇది దేవుడు తన కొరకు ఏర్పరుచుకున్న ప్రజలమైన మనకిచ్చినటువంటి స్థిరమైన వాగ్దానం అండి. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. ఈయన మాట తప్పేవాడు కాదండి. వాగ్దానము చేసిన దేవుడి వాగ్దానమును నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కుడి చేయి పట్టుకుని నడిపించడానికి,
ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే ఆయన దయ కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టేవారంగా ఉంటామో, ఆయన దయాదాక్షిణ్యాలతో మనం ఎప్పుడైతే ఆధారపడతామో, అప్పుడే దేవుడు మన కుడి చేయి పట్టుకుని మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. లోకంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కొదువులు కొరతలు కలిగిన, ఎన్ని క్లిష్ట సమస్యలు మన జీవితంలో ఎదురైనా కానీ ప్రతి విషయంలోనూ కూడా ఆయన మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. అందుకంటాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీకు దేవుడునై ఉన్నాను, నేను నీకు సహాయము చేస్తాను, నిత్యము కుడి చేయి పట్టుకుని నడిపించేవాడనే ఉన్నానని ఆ దేవదేవుడు యాకోబు సంతానంతో చెప్పాడు. అబ్రహాము సంతానమైన మనతో కూడా చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. యాకోబు సంతానం ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాము సంతానం విశ్వాస బృందం. అంటే దేవుని ప్రజలను మనకు ఒక పేరుంది, విశ్వాసులని. అయితే మనం అబ్రహాము సంతానమై ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుక దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మన జీవితాన్ని క్రమపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుకనే మనము ఆయన దయ కొరకు కనిపెట్టే వారంగా ఉండాలని, నిత్యము ప్రతి విషయంలో ఆయన దయ కొరకు కనిపెట్టే వారంగా ఉండాలని ఈ కీర్తన భాగము చాలా తేటగా మనకి తెలియజేస్తుందండి. దేవుని స్తోత్రం చెబుతారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆదికాండం 12వ అధ్యాయం 7 వచనాలు చదివి సహాయం చేయండి దయతో. ఆదికాండం 12వ అధ్యాయం 7, 8 వచనాలు. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పరమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను ఒక గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలండి, అందరూ స్తోత్రం చెల్లించండి. దేవుడు అబ్రాహామును దర్శించాడు. అతడు కల్దీల దేశంలో విగ్రహములను తయారు చేసి అమ్ముకునే కుటుంబంలో పుట్టి, విగ్రహాలను దేవుళ్ళగా అమ్ముతున్నటువంటి సందర్భంలో ఈ బాలుడైన అబ్రాహామును, అనగా అతడి వయసు అప్పటికే 75 సంవత్సరాలట. హల్లెలూయా. 75 సంవత్సరాలుగా వయసున్నటువంటి అబ్రాహామును దేవుడు దర్శించాడటండి. దర్శించిన దేవునితో ఆయన నమ్మిక ఉంచాడు కనుకనే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. నువ్వు ప్రయాణమే ముందుకు సాగన్నాడు, అంతే. ఎక్కడికి వెళ్ళాలో ఆ దేశం పేరు చెప్పట్లేదు దేవుడు. అయినా కానీ అబ్రాహాము దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడంట. వెళ్ళిపోతున్న సమయంలో తనకు వాగ్దానం చేసిన దేవుని పేరట అక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. వీళ్ళ చాలామంది అనుకుంటారు దేవుని దయ కొరకు వెతకడం అంటే ఏంటో అని. దేవుని దయ కొరకు వెతికేవారు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. వారెప్పుడు కూడా ప్రార్థనా బలిపీఠాన్ని కలిగి ఉంటారు. తన హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపరుచుకుని
దేవుని వైపు తిరిగి ఆ దేవునికే వారు ప్రార్థన చేసేవారు ఉంటారు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మనం ఆశీర్వదించబడతామో అది దేవుని యొక్క సంకల్పం. ఆ దేవుడే మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితం పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. విషయాన్ని మనం గ్రహించాలి. మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనలను తలగా చేయడానికే పిలిచాడు కానీ తోకగా ఉంచేవాడు కాడు. ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే మన హృదయాన్ని ఒక బలిపీఠముగా నిర్మించుకుంటాం. అనగా దేవుని కొరకు మన హృదయాన్ని సమర్పించుకుని ఆ దేవదేవునికి మనం ప్రార్థన చేసేవారం ఉంటామటే అండి. ఇది దేవుని దయను వెతికే విధానం. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ దేవదేవునికి ప్రార్థించే మనస్సును కలిగి ఉండాలి. దాని కొరకు కొంత సమయమును స్థలాన్ని కూడా వారు సిద్ధపరచుకోవాలి. అటువంటి సిద్ధపాటు కలిగి ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళే దేవుని దయని వెతికేవారు. వారి జీవితమనే దేవుడు క్రమపరుస్తాడు. ఎప్పుడు ఎవరికి ఏది కావాలో అది వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు ఆ విధంగానే అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడండి. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే అదే పక్కన అధ్యాయంలో 13వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఆయన ఇది ఒక చోటే కాదు, హాయికి బేతేలికి మధ్యనే కాదు, ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో కూడా బలిపీఠమును కట్టి దేవునికి ప్రార్థించినట్లుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. 13వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి దయతో. అబ్రహాము దేవుని దయను కొరకు కనిపెడుతున్నాడు కనుక అబ్రహామునకు వెండి బంగారములతో కూడిన గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. కావలసినవన్నీ దేవుడు ఇస్తున్నాడు. అయితే ఇచ్చిన దేవునికి ఆయన ప్రార్థన చేయడం మాత్రం మానలేదటండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అంటే అబ్రహాము దేవునికి నిత్యము ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ ప్రార్థన చేయడమే దేవుని దయ కొరకు వెతకడం. దేవుని స్తుతించండి అందరూ. ఎందుకంటే మన ప్రార్థన చేసేటప్పుడు మన మనసంతా దేవుని మీదకి వెళ్ళిపోద్ది. దేవుని మీద నిలుపుకుంటాం. అంతేకాదు మన చేతులు కూడా దేవుని వైపే చాచుతాం, ఎత్తుతాం. మరి ప్రార్థన చేసినప్పుడు అది క్రమం అండి. అది మన మనసు దేవుని మీదే నిలుపుకోవాలి, మన చేతులు కూడా దేవుని వైపే చాపాలి. అది దేవుని దయ కొరకు కనిపెట్టే వారి యొక్క అనుభవం. హల్లెలూయా. ఎందుకంటే మన చాలామంది అంట నేను ఎవరికి చేయి చాపనని. నువ్వు లోకంలో ఎవరికి చేయి చాపకపోయినా దేవునికి చేయి చాపవలసిందే ప్రతి ఒక్కరూ. హల్లెలూయా. మన ఆరాధిస్తున్న దేవుడు పరమందున్నాడు కనుక మనం భూమి మీద ఉన్నాం. ఆయన మహాకాశమందు ఆసీనుడై ఉన్నాడు కనుక మన చేతులు ఎప్పుడూ ఆయన వైపే ఎత్తి ఆయనకి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇటువంటి అనుభవం కలిగిన వారే దేవుని దయను వెతికేవారుని, అటువంటి వారి జీవితాన్ని దేవుడు క్రమపరుస్తాడని ఈ కీర్తన భాగం మనకు చాలా తేటగా బోధిస్తుందండి. చూడండి, కీర్తనలు 6వ కీర్తన అనుకుంటాను దయతో. 6వ కీర్తన 6వ కీర్తన ఒకసారి చూద్దామండి. 6వ కీర్తన 9వ వచనం 10వ వచనం చదువుకుందామా. అల్లుదురన్న వెల్లుదురన్న ఒకటే. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఇది దావీదు భక్తుని యొక్క అనుభవం అండి. దేవునికి ఎవరైతే అబ్రహాము మా దేవునికి ప్రార్థన చేశాడు, అబ్రహాముని జీవితాన్ని దేవుడు క్రమపరుస్తూ వచ్చాడు. ఆయనకు విరోధముగా ఉన్న వారందరినీ కూడా సిగ్గుపడేవారుగా దేవుడు చేశాడు.
అంటే అబ్రహాముని తల ఎత్తుకునేవాడిగా ఉంచాడు. దేవుని స్తోత్రం. అలాగే దావీదు భక్తుడు కూడా దేవునికి నిత్యము ప్రార్థన చేసే భక్తుడు. ఆయన ఎప్పుడూ దేవుని దయని వెతికిన వాడే. గొర్రెల దొడ్డులోండి పిలిచి ఇశ్రాయేలు సామ్రాజ్యానికి మహారాజుగా దేవుడు అభిషేకించినా కానీ దావీదు దేవుని దయను వెతికేవాడుగానే ఉన్నాడు. దేవుని దయను వెతికే అనుభవంలోనే ఉన్నాడు దావీదు భక్తుడు కూడా. హల్లెలూయా. అందుకే దావీదు జీవితమును దేవుడు క్రమపరిచాడండి. అతను శత్రువులే దావీదు ఎదుట తలదించుకునే వారిగా దేవుడు చేశాడు. కనుక ప్రియులారా, మనం దేవుని దయని వెతికే అనుభవం ఈ కీర్తనలో మనం చూడగలం. హల్లెలూయా. దావీదు భక్తుని అనుభవాన్ని కూడా మనము ఈ కీర్తన భాగంలోంచి మనం చూడగలుగుతున్నాం. అయితే దావీదు భక్తుని అనుభవంలోంచి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది వాక్యం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. చూడండి, దావీదు తన కొరకే కాకుండా తన కుటుంబం అంతా కూడా దేవుని దయ కొరకు కనిపెట్టేవారిగా ఉండాలని ఆశిస్తున్నాడండి. మనమే కాదు, మనకి దేవుడిచ్చిన బిడ్డలు, మన కుటుంబ సభ్యులందరూ దేవుని దయను వెతికేవారిగా ఉండాలని మనము ఆశించాలి. ఇది దావీదు భక్తుని యొక్క ఆశ అండి. దావీదు భక్తుడు దేవుడికి చేస్తున్న ప్రార్థన అండి, నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండునట్లుగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమంటున్నాడు. నీ సన్నిధిలో ఉండడం అంటే నీ దయను వెతికేవారిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ దయను వెతికేవారిగా నా కుటుంబం అంతా ఉండాలి. ఎందుకంటే నువ్వు దయగల దేవుడు, నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడు, నీవే మా జీవితమును క్రమపరిచేవాడు. నా జీవితాన్ని క్రమపరిచిన నీవు నా కుటుంబస్తుల జీవితాన్ని కూడా క్రమపరచగల దేవుడు అని ఎరిగిన వాడై తానే కాకుండా తనకు దేవుడిచ్చిన కుటుంబం అంతా కూడా దేవుని దయ కొరకు వెతికే అనుభవంలో ఉండాలని, అటువంటి ఆశీర్వాదం వారి కుటుంబానికి దయచేయమని దేవునికి ప్రార్థన చేశాడండి. మరి మనం చేస్తున్నాం అటువంటి ప్రార్థన? మనము దేవుని దయని వెతికే వారంగా కాకుండా మన బిడ్డలందరూ కూడా, మన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని దయని వెతికే వారిగా ఉండాలని, ఆ దేవుని ఆశీర్వాదాలు పొందాలని మనము దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. నేను నా కుటుంబము కూడా నీ దయని వెతికే వారంగా ఉండాలి. నాయనా, నన్ను క్రమపరుస్తున్న దేవా, నా కుటుంబాన్ని కూడా క్రమపరచండి ఆ దేవునికి మొరపెట్టాడు దావీదు భక్తుడు. అటువంటి అనుభవం ఈనాడు నీవు నేను మనందరమును కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం అండి. చాలామంది అంటారు, నా బిడ్డలు నా మాట వినట్లేదండి అంటారు. నీ మాట వినరు, నా మాట వినకపోవచ్చు. దేవుని మాట ఎవరైనా వినవలసిందే. దేవుని స్తోత్రం. ఆయన మాటకే పర్వతాలు కరిగిపోతాయండి, మైనం వలె అని ఉంది బైబిల్లో. ఆయన మాట కంట పర్వతాలు మైనం వలె కరిగిపోతాయంట. నీ బిడ్డ నా బిడ్డ మారకపోవడం ఏంటి? నువ్వు నీ బిడ్డల కొరకు నువ్వు మొరపెట్టట్లేదు. నీవు నీ బిడ్డలు దేవుని దయ కొరకు కనిపెట్టేవారు ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే నీ మాట వారు వినకపోయినా దేవుని మాట విని తీరుతారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆయన సమస్తమును చేయగలవాడండి. మనల్ని మార్చిన దేవుడు మన బిడ్డలను మార్చగలడు. మనము దేవుని దయ కొరకు కనిపెట్టే అనుభవంలో మనమే కాదు, మన బిడ్డలు కూడా ఆయన దయ కొరకు కనిపెట్టేవారిగా మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం.
కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మన కొరకే కాకుండా నా బిడ్డలు కూడా నీ దయను వెతికే వారంగా నాయన ఉండినట్లు ఆశీర్వదించండి, వారి జీవితాన్ని కూడా క్రమపరచండి ప్రభు అని దేవునికి మొరపెట్టే అనుభవం ఈ కడవరి దినాల్లో మనందరం కలిగి ఉండాలని ఈ కీర్తన మనకి ఉపదేశిస్తుందండి. జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పాడు. సామెతలు ఒకసారి చూద్దారా, సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి సహాయం చేయండి. కనుక లోకంలో అనేక మంది దేవుని దయ కొరకు, దైవానుగ్రహం కొరకు బలులర్పిస్తూ ఉన్నారు. ఆ బలులర్పించే వారికి ఒక పేరు పెట్టబడింది బైబిల్లో, భక్తిహీనులు అని. దేవుడు బలులు కోరేవాడు కానే కాడు. దేవుని స్తోత్రం. ఆయన బలిని కోరేవాడు కాదు. బలులర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టమని చెప్తున్నాడు. కనుక దేవుడు కోరేది బలులు కాదండి, ప్రార్థనా జీవితం. హల్లెలూయా. దేవుని దయ కొరకు కనిపెట్టే అనుభవం కావాలి. దేవుని దయ కొరకు కనిపెట్టే మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారే యథార్థవంతులు అంటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, బలులర్పించడం అంటే చాలా సులువు. చాలామందికి ఏదో ఒక కోడిని కోసి కొనుక్కెళ్ళో అక్కడ బలి చేస్తుంటారు, రక్తాన్ని సిందించేస్తుంటారు. దానివల్ల దేవుని దయను పొందలేమండి. దానివల్ల మన జీవితం క్రమపరచబడదండి. దేవుడు కోరేది ప్రార్థనా జీవితం. దేవుని దయ కొరకు కనిపెట్టేవారు కావాలి. హల్లెలూయా. దేవుని దయ కొరకు ఎవరైతే కనిపెట్టేవారు ఉంటారో వారి జీవితాన్ని ఆయన క్రమపరుస్తాడు. కనుక వారి జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని దయ కొరకు కనిపెట్టే అనుభవం ఈ కడవరి దినాల్లో దేవుని ప్రజలైన మనం కలిగి ఉండాలి. మనమే కాదు, మనకు దేవుడిచ్చిన సంతానం అంతా కూడా, కుటుంబం అంతా కూడా దేవుని దయ కొరకు కనిపెట్టేవారుగా ఉండాలని ఆ దేవునికి మొరపెట్టే అనుభవం మనకు కావాలి. అప్పుడే దేవుడు మనల్ని కాకుండా మనం కలిగిన కుటుంబం అంతా కూడా దేవుని దయ కొరకు కనిపెట్టేవారుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అటువంటి అనుభవం కడవరి దినాల్లో మనం ఉన్నప్పుడు మన జీవితాలు క్రమపరచబడతాయి. మన కుటుంబీకుల జీవితాలు కూడా దేవుడు క్రమపరిచి నడిపిస్తాడని లేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి ప్రియులారా. కనుక అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీ పత్రికలో మాట చెప్పాడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే చాలామంది మనుషులు దయ కొరకే కనిపెడుతున్నారు. మనుషులు దయ కొరకు కనిపెట్టాలంటే వారు మన మీద దయ చూపించాలంటే మనం ఆయన్ని సంతోషపరచాలి, వారి కోరిక తీర్చాలి, వారి ఆలోచన మనం నెరవేర్చాలి. అప్పుడే వారు మన మీద దయ చూపిస్తారు. కనుక మనుషులు దయను సంపాదించుకునేవారు మనుషులను సంతోషపరుస్తారు. అయితే మనుషుల దయ తాత్కాలికమైనది. వారు ఆశించింది నీవు ఇచ్చినప్పుడు నీ మీద దయ చూపిస్తారు, లేకపోతే వారి మీద దయ చూపించరండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. చూడండి, ఎవరన్నా మన మీద దయ చూపించాలంటే, మనకు ఏదైనా సహాయం చేయాలంటే, మరి పూర్వకాలంలో ఎవరన్నా ఒక మనిషి ఇవ్వండి పర్లేదంటే ఇచ్చేసేవారు. అయ్యా వారికి 1000 రూపాయలు కావాలంటండి అని ఎవరైనా చెప్తే నోటు కూడా లేకుండా ఇచ్చేసేవారు పూర్వకాలంలో. రాను రాను నోట్లు రాసుకోవడం, ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం పట్టారు. ఇప్పుడు రోజుల్లో ప్రస్తుత దినాల్లో మనం చూస్తే రిజిస్టర్ అగ్రిమెంట్ ఇవ్వకుండా ఎవడో అప్పు ఇవ్వని పరిస్థితులు వచ్చాయి. హల్లెలూయా. ఇంటినో లేక ఉన్న ఆస్తునో వారి పేర రిజిస్టర్ అగ్రిమెంట్ చేయాలి. అప్పుడే వారికి మనకు మీద దయ పుడుతుందండి.
లేకపోతే నువ్వు ఎన్ని దినాలు వాడు చుట్టూ తిరిగినా నువ్వు ఆశించిన ఆ రుణం, ఆ ధనం మనకివ్వడం, వాడు దయ చూపించడం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కానీ ప్రియులారా, దేవుడు అటువంటి వాడు కాదు. మనం దేవుణ్ణి సంతోషపరిచేవారంగా ఉంటే దేవుడు మన మీద దయ చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడని ఉంది? ఆయనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ఆ మొరపెట్టిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడట. హల్లెలూయా. బైబిల్లో ఉంది, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడని. ఇర్మియాలో మనం చదువుకున్నాం, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను, గ్రహించలేని నిగూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి సంతోషపరచడానికి ఒకే ఒక విధానం ఉంది, ఆయనకు మనము మనఃపూర్వకంగా ప్రార్థన చేయడం. దేవుని స్తోత్రం. దేవుని వైపు మనం తిరిగి ఆ దేవునికి ప్రార్థన చేస్తే చాలట, ఆయన సంతోషిస్తాడటే అండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యేసుని సందర్శన. మనము కరములెత్తి అనగా చేతులెత్తి ప్రార్థించగానే ఆయన మనలను కౌగిల్లో చేర్చుకుంటాడట. ఎంత గొప్ప దేవుడండి. కనుక దేవదేవునికి మనం ప్రార్థన చేస్తే చాలు, ఆయన సంతోషిస్తాడండి. హల్లెలూయా. ఎంతమంది వేళ దేవునికి ప్రార్థిస్తే అనుభవంలో ఉన్నారు? ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణం, ప్రతి దినం దేవునికి ప్రార్థించే అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, వారి మీద ఆయన దయ చూపిస్తాడు, వారి జీవితాన్ని క్రమపరుస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసే పెదాలు కావాలి మనకి. ప్రార్థన చేసే పెదాలు మనకి ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇలా లోకమంతా కూడా దేని బట్టి సంతోషిస్తుందంటే సహాయం చేసే చేతులను బట్టి సంతోషిస్తాడట. దేవుడేమో ప్రార్థన చేసే పెదాలు బట్టి సంతోషిస్తాడు. కనుక మనం ప్రార్థన చేసే పెదాలు కలిగి ఉండాలి. ఈ ప్రార్థన చేసే పెదాలు కలిగిన వారే దేవుని దయను వెతికేవారు. వారిని బట్టే దేవుడు వారి మీద దయ చూపిస్తాడు, వారి జీవితాలను క్రమపరుస్తాడు అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెబుదామా. ఈ ప్రార్థన చేసే పెదాలు గలవారిని దేవుడు ఏ విధంగా దీవిస్తాడో పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. అందులో 1-2 విషయాలు మనం ధ్యానిద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు చక్కని అనుభవాన్ని వివరించాడు. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి దయతో. దేవుని బిడ్డలు నేర్చుకోవలసిన సంపూర్ణ భక్తి మాన్యత ఏమిటంటే మనుషులందరి కొరకు ప్రార్థించేవారు ఉండాలి. మన కొరకే కాదు, మన బంధువుల కొరకే కాదు, మన గ్రామ ప్రజల కొరకు, పరిసర ప్రాంత ప్రజల కొరకు, రాష్ట్ర దేశ ప్రజల కొరకు ప్రార్థించేవారు ఉండాలి. రాజుల కొరకంటే ఏలికలు అనగా పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. దేవుని సందులో అడగాలి దేవుణ్ణి. యాచన అంటే అడుగుట. కృతజ్ఞత అర్పణలు అర్పించి స్తుతిస్తూ ఆ దేవదేవునికి మొరపెట్టేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఇది దేవుని దృష్టికి అనుకూలమైన సంగతి. ఇటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారే సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన వారు.
వారి కుటుంబం అటండి సుఖముగాను నెమ్మదిగాను ఉంటుందట. హల్లెలూయా. సుఖ సంతోషాలతో జీవిస్తారటండి. కనుక ఇది దేవుని ఆశీర్వాదం. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడూ కూడా మనుషులందరి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. నాయకుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞత అర్పణలు దేవుడికి అర్పించాలి. ఇటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుని దయను పొందుకుంటారండి. దేవుని స్తోత్రం చెబుదామండి. మరి ఇటువంటి ప్రార్థన చేయాలంటే ఎంత సమయం పడదో చెప్పండి. 1 నిమిషం 2 నిమిషాలతో ముగించే ప్రార్థన కాదది. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం నీకు తెలిసి ఉండాలి. దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడో నువ్వు ఎరిగి ఉంటే ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తాం. మన గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తాం. నాయకుల కొరకు ప్రార్థన చేస్తాం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, యాచన కృతజ్ఞత అర్పణలు అర్పించి దేవుని సందులో మొరపెడతామండి. ఈ అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారే దేవుని సంతోషపరిచేవారు, వారే దేవుని దయను పొందుకుంటారు. అదే నిజమైనటువంటి సంపూర్ణ భక్తి మాన్యత. అటువంటి వారు సుఖముగా నెమ్మదిగాను జీవిస్తారట. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉంటారట. ఏమీ లేని వారు అన్నీ కలిగిన వారిగా జీవిస్తారట. అటువంటి కృప ప్రభు ఇస్తాడండి. ఇటువంటి అనుభవం ఈ కడవరి దినాల్లో దేవుని ప్రజలైన మనం కలిగి ఉండాలని దేవదేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి అనుభవంలో నీవు నేను మనందరం ఉండాలనేదే దేవుని కోరిక. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి చదవండి. దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచాడంటే నీతిమంతుల మీదట. ఎవరు నీతిమంతులు అంటే దేవుని పట్ల విశ్వాసం గలవారి. దేవుడు తప్ప ఎవరూ నా జీవితాన్ని క్రమపరచలేరు, నా కొదువును కొరతను తీర్చలేరు. సుఖముగా సంతోషంగా నన్ను జీవింపజేసేవాడు దేవుడేనని ఎవరైతే విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుందట. వారి ప్రార్థనే ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడట. హల్లెలూయా. అంతేగాని కీడు చేయు వారికి ఆయన విరోధముగా ఉంటాడటండి. అందరూ స్తోత్రం చెబుదామా. కీడు చేయడం అంటే దేవుడిని నమ్ముకుని కూడా దేవునికి ప్రార్థన చేయకపోవడమే కీడు చేసేవారని అర్థం. దేవుడిని నమ్ముకుని కూడా దేవుని పట్ల విశ్వాసంతో ఆ దేవునికి ప్రార్థన చేసే అనుభవం మన కొరకే కాకుండా, మన కుటుంబం కొరకే కాకుండా, మన గ్రామం కొరకు, మన పరిసర ప్రాంత ప్రజల కొరకు, రాష్ట్ర దేశ ప్రజల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారే నీతిమంతులు. వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. వారి ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు, ఆమేనని ముద్రిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మరొక విషయాన్ని మనం ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం చదవండి చాలు. హల్లెలూయా. అక్కడ పౌలు, శీల అనే భక్తులు ఉన్నారు. వారు ఫిలిపియా పట్టణంలో దేవుని సువార్త ప్రకటిస్తున్న దినాలవి. ఆ ప్రకటిస్తున్న దినాల్లో ఆ ఫిలిపియా పట్టణంలో ఎక్కడా కూడా వారికి సువార్త ప్రకటించడానికి స్థలం ఎవరు ఇవ్వకపోవడం వల్ల
ఆ పట్టణ శివారులో ఉన్న నదీ తీరమున ఈ సువార్త కూడికి ఏర్పాటు చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళి అక్కడ చేరి కూడుతున్నటువంటి స్త్రీలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సువార్త, ఆయన యొక్క దయ ఎంత గొప్పదో, ఎంత దయగల దేవుడో వారికి తెలియజేస్తూ ఉన్నారట. ఆ రీతిగా అనేక దినాల నుంచి జరుగుతుంది. ఒక రోజున పట్టణములో నుండి ఆ నదీ తీరానికి వెళుతున్న పౌలు శీలలను ఎదుర్కొన వచ్చిందంటే ఒక స్త్రీ. ఆమె పుతోన్ అనే దైవం పెట్టిన స్త్రీ. ఆ స్త్రీ పౌలు శీలలను సంబోధిస్తూ ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు, అయ్యలారా వినండి, ఇదిగో రక్షణ సువార్త ప్రకటించడానికి మన వద్దకు దేవుని దాసులు వచ్చి ఉన్నారని వారి కోసం ఆ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తుందటే. అనేక దినాల నుంచి అలా చేస్తుంది, కానీ ఆమె మాత్రం ఆ ప్రార్థనా కూడికకు రావట్ల. పౌలు గారు అది గ్రహించి ఆమెను పరిశీలనగా చూశారట. చూసినప్పటికీ ఆమెలో పుతోన్ అనే దెయ్యం ఉంది, అనగా అబద్ధములను చెప్పే దెయ్యం, అబద్ధపు ఆత్మ ఉంది ఆమెలో. ఆమె దేవుని సేవకుల కొరకు నిజం చెప్తుంది, వారు ప్రకటించే రక్షణ సువార్త కొరకు చెప్తుంది, కానీ ఆమె మాత్రం నిజాన్ని అంగీకరించడానికి ఆమె ముందుకు రావట్లేదు. కారణం ఆమెలో పుతోన్ అనే దెయ్యం ఉందని గ్రహించి ఆ దెయ్యాన్ని గద్దించాడంట పౌలు గారు. ఆ దెయ్యాన్ని గద్దించగానే దెయ్యం ఆమె నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె సోది చెప్పడం మానేయడం వల్ల ఆ కుటుంబ యజమానికి ఆదాయం రావట్లా. అది గ్రహించిన కుటుంబ యజమాని పౌలు శీలలను అధికారుల చేతికి అప్పగించాడట. అధికారులేమో ఆనాడు ధర్మశాస్త్ర శిక్షాస్మృతి ప్రకారం 1-40 కొడాదెబ్బలు పౌలు గారిని, 1-40 కొడాదెబ్బలు శీల గారిని విధించి ఆ రక్తసిద్ధమైన శరీరముతో చెరసాలలో, ఖైదీలున్న చెరసాలలో వేశారట. కాళ్ళకు బొండలు బిగించారట. అయినా కానీ పౌలు శీల అనే భక్తులు వారు దుఃఖించలేదు, రోదన చేయలేదు. కానీ చెరసాల ఉన్న ఖైదీల కొరకు, ఆ ఫిలిప్పియ పట్టణ ప్రాంత ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉండగా మధ్యరాత్రి వేళ దేవుని మహిమ చెరసాల మీదకి దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని మహిమ దిగిరాగానే చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి. పాటలు పాడుతున్న పౌలు శీలల బంధకాలే కాదు, ప్రార్థన చేస్తున్న పౌలు శీలల యొక్క బంధకాలే కాదు, ఆ పాటలు ప్రార్థన వింటున్న ఖైదీలందరూ బంధకాలు త్రెంచబడ్డాయట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక త్రెంచబడగానే ఆ చెరసాల నాయకుడు మేల్కొన్నాడు. ఖైదీలందరూ పాలిపోయాలి అనుకుని భయపడి వారి పై అధికారులు అతన్ని చిత్రహింసలు గురి చేస్తారని ఎరిగిన వాడై తను తాను ఈటితో పొడుచుకొని చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడం సిద్ధంగా ఉన్నప్పుడు పౌలు గారు అంటున్నారు, ఓయి నీవే హాని చేసుకొనవద్దు, మేమెవ్వరము ఎక్కడికి పారిపోలేదు, అందరం ఇక్కడేమున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటాడు, శీల పౌలుకు సాగిలు పడ్డాడు, వారి వెలుపులకు తీసుకొచ్చాడు. అయ్యరాలా, ఈ రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు నీ ఇంటివారు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారన్నారు. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించారు. ఆ కుటుంబం అంతా నమ్మారు, విశ్వసించారు. కనుకనే పౌలు శీలలను తన ఇంటికి తీసుకువెళ్ళి వారి గాయాలు కడిగి వారికి విందు చేశారట. విందు చేయడమే కాకుండా తన కుటుంబం అంతా నీటి బాప్తిసం ద్వారా రక్షణ మార్గములోకి వచ్చి వారితో కలిసి ప్రభువులో ఆనందించారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ప్రియులారా, దేవుని దయ కొరకు కనిపెట్టేవారు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా, గాయపరచబడిన ఏ స్థితిలో ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఆ దేవునికి ప్రార్థించకుండా, ఆ దేవునికి పాడి స్తుతించకుండా ఉండలేరండి. దేవునికి స్తోత్రం. దేవుని దయని వెతికేవారు అనుభవం అది. మనకు కొద్ది కష్టం వస్తే చాలు, నష్టం వస్తే చాలు, పాటలు మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం. పాటలు పాడడానికి మనసు రాదు, ప్రార్థన చేయడానికి మనసు రాదు. అది సరైనటువంటి భక్తి జీవితం కాదండి. నిజమైన భక్తి జీవితం ఏదంటే, యథార్థమైన భక్తి జీవితం ఏదంటే ప్రియులారా, ఎటువంటి కష్టములు ఉన్నా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి కొదువ కొరత మనకు ఏర్పడినా కానీ, ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నా కానీ ఆ దేవునికి ప్రార్థించకుండా, పాడకుండా, ఘనపరచకుండా ఉండలేము. దేవుని దయను వెతికే వారి అనుభవం అది. దేవుని స్తోత్రం. దేవుని దయను వెతికే అనుభవం పౌలు శీలలు కలిగి ఉన్నారు కనుకనే వారి చేస్తున్న ప్రార్థన, పాడుతున్న పాటలు విన్నవారి ఖైదీలు బంధకాలు కూడా త్రెంచబడ్డాయి. చెరసాల నాయకుడి కుటుంబమే రక్షించబడింది. దేవుని స్తోత్రం. మనం చేస్తున్న ప్రార్థన, మనం పాడుతున్న పాటలు అనేక మందికి విడుదల ఇచ్చేవిగా ఉండాలి. అనేక మంది విమోచించబడాలి. అనేక మంది రక్షణానందాన్ని వారు కూడా అనుభవించేవారిగా ఉండాలని దేవుని కోరిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరు ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారంటే, పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి తన అనుభవాన్ని రాసిపెట్టాడు. చదవండి. మన దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ప్రభువులో సంతోషించాలట. ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించాలి. కష్టం వచ్చినా, కొదువున్నా, కొరతున్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభువులో ఆనందించే అనుభవం కలిగి ఉండాలి. ఎందుకంటే మన కష్టాల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి, ఇబ్బంది నుంచి విడిపించే దేవుడు ఆయన, బలపరిచి నడిపించే దేవుడు ఆయన. ప్రభు చెప్పాడు, దిగులు పడకండి, భయపడకండి, నేనే మీ కుడి చేయి పట్టుకుని నడిపించేవాడనై ఉన్నానని సెలవిచ్చాడు ఆయన. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదని విశ్వాసం అనుకుంటే ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందిస్తాం. దేని కొరకు చింతించం. మన చింత యావత్తు ఆయనపై మోపుతాం. అప్పుడే మనకు ఆయన సమీపంగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. కనుక మన సహనము సకల జనులకు తెలియపరచబడుతుంది. మనం ప్రార్థన చేసేవారం ఉంటాం, విజ్ఞాపన చేసేవారం ఉంటాం, కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించేవారు ఉంటాం. ఈ అనుభవాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, లోకములో ఎవ్వరు ఇవ్వలేని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకు, తలంపులకు కావలి ఉంటుంది. ఈ అనుభవం నాకు కావాలని ఆశించిన వారు దయతో అందరూ కూడా తల్ల వంచినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమన మరొకసారి మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, మమ్మల్ని పిలిచిన వాడవు, మమ్మల్ని ఏర్పరచుకున్నవాడవు, ఎన్నడూ విడనాడేవాడవు కాదు, ఎడబాసేవాడవు కాదు, నిత్యము మాతో ఉండి మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నామని అయ్యా, మీ దయను వెతికే వారి పట్ల దయ చూపించే దేవుడు అని, ఆశీర్వదించే దేవుడు అని లేఖనాల ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఎన్నో వాక్ష ప్రతి హృదయంలో ఫలించే కృపనివ్వండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. అయ్యా, బలహీనులు ఉన్నారు, బలపరచయ్యా. రోగులు ఉన్నారు, స్వస్థపరచునైనా. భయంకర జ్వరాలతో అయ్యా ఎంతగానో కృంగిన బిడ్డలు ఉన్నారయ్యా సంఘంలో. దయతో కనికరించండి, లేవనెత్తండి, బలపరచండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భాలు తెరవండి. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యములు అనుగ్రహించండి. గర్భంలో పెరుగుతున్న శిశువులను మీరు దర్శించి మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. దినదినాభివృద్ధి వారి కలగ చేయమని అడుగుచున్నాం.
గాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయచేసి ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నం వారి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలో ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున బలపరిచి ఆశీర్వదించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదలకు అందుషించి కాపాడమని అడుగుచున్నాం. అక్కడ వాతావరణం అనుకూలపరచండి. రక్తపు కోటలో వారిని భద్రపరచండి. వారి కష్టార్జితాన్ని దీవించి కుటుంబానికి మేలు దయచేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నైనా అయా ఉన్నతమైన స్థితిలో వారు నిలపమని అడుగుచున్నాం తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగ ప్రతిలో మార్గాలు తెరవండి అయ్యా. తగిన జీవనోపాధినిచ్చి స్థిరపరచండి తండ్రి. అయా వ్యవసాయదారులను, ఆయా వృత్తుల్లో కొనసాగుతున్న బిడ్డలను కూడా ఆశీర్వదించున్నాయినా. అయా జరగబోతున్నటువంటి ప్రత్యేక ప్రార్థన కూడికలను మీరు ఆశీర్వదించి ఆ కూడికల ద్వారా సంఘానికి గొప్ప ఉజ్జీవం, గ్రామానికి రక్షణ మీరు అనుగ్రహించండి. సమస్తము సమకూడి జరిగించండి. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు, అధికారులు దీవించునైనా. యుద్ధ వాతావరణం అణిచివేయండి. అంతుపట్టని వింత వ్యాధులు ప్రబలి అనేక మందిని మృంగివేస్తున్నాయి. దయతో కనికరించునైనా మా రాష్ట్ర దేశ ప్రజలు, మా ప్రాంత ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం చేరువున్న మనకును మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.